హాయ్ మామాస్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు మనం బెంగళూరు అంతా ఫేమస్ అయిన హోస్కోటే దమ్ బిర్యానీ తినడానికి వెళ్తున్నాం. టైం 3:10 అవుతుంది. ఒక 45 మినిట్స్ పడుతుందేమో వెళ్ళడానికి. గైస్, ఇదే ఫేమస్ రాజ్ దమ్ బిర్యానీ. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు. చూడండి ఫ్రెండ్స్, మేము అవకాశం ఉన్నాం వంట చేయడానికి. హాయ్ గైస్. హాయ్ గాయస్. హాయ్ గైస్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం చెప్పు? రాజ్ దమ్ బిర్యానీ హోస్కోటే. నేనేమో నాన్ వెజ్ తినను, నేను జస్ట్ వీళ్ళ కోసం వచ్చిన అంతే. మార్నింగ్ గైస్, ఎర్లీ మార్నింగ్ 4:22 అయింది. ఈ టైంలో ఇంకా 45 మినిట్స్ వెయిట్ చేయాలంట. ఎర్లీ మార్నింగ్ సూపర్ ఉంటుందని చెప్తున్నారు. అందరూ ఫుల్ రష్ వచ్చే టైం. ఇప్పుడు చూస్తే వాళ్ళు చికెన్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఓన్లీ మటన్ ఉందంట. కొందరు పిల్ల బచ్చాలు ఉన్నారు, తిన్నారు వాళ్ళు. అందుకే వెజ్ కన్వర్ట్ అయిపోయింది గైస్. అలా చేయకండి గైస్. ఇదే రాజ్ దమ్ బిర్యానీ. అయినా పొద్దున్నే ఈ బిర్యానీ తినే ఫ్యాంటసీ ఏదో గైస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తుంది మాకు కూడా. రివ్యూ వెళ్తుంది నువ్వే. ఇస్తాను గైస్. గైస్, నా అంత దారుణమైన పరిస్థితి ఇంకెవరికి ఉండకూడదు. ఎందుకంటే ఈ నాన్ వెజ్ గ్రూపుల మధ్యలో పోయినామంటే ఇచ్చి తినే వాళ్ళకి ఏముండదు, వాల్యూ కూడా ఉండదు కనీసం. అంటే ఇప్పుడు హోటల్స్ పట్టుకొని తిరుగుతున్నాం, ఎక్కడన్నా వెజ్ దొరుకుతుందేమో, వాళ్ళ కంపెనీ ఇచ్చుకుని తిందాం మంచిగా అని చెప్పి ఎక్కడ దొరకట్లేదు. వెజ్ లేదు, నీకు అదృష్టం లేదు. నువ్వు అంత హార్ష్గా అనుకురా. మీ అందరు తింటే ఇప్పుడు నేను చూసుకుంటా ఉండాలా ఊరికే? ప్రతి సండేను 130 కిలోస్ చేస్తారా? 200 కిలోలు కూడా చేస్తారా? సండే ఎక్కువ చేస్తారా? వీక్ డేస్లో 60-70. సాటర్డే ఏం చేయరా? ఉంటుందా? చికెన్ వెజ్ ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ 7 గంటల పైన. గైస్, లాస్ట్ వెజ్ బతుకు ఇట్లా అయిపోయింది. గైస్, ఇక్కడ చికెన్ ఇంకా మటన్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్. దాంతోపాటు కబాబ్ కూడా. ఇప్పుడు మనం మటన్ తినబోతున్నాం. చూసారా సార్, వీడియో ఓవర్ యాక్షన్. ఏసైంది సార్ వీడిని. ఐఎమ్ టెల్లింగ్ దట్. ప్రతిసారి వీడెంట్రీ ఏంట్రా. నా పరిస్థితి ఇది గైస్. ఇదేంట్రా బాబు ఇంతుంది, ఎంత చికెన్ ఉందో దీంతో. వీడిని గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. అసలు వీడియో అనుకుంటున్నారా? వీడు మా కాలేజ్ జూనియర్. చూస్తానే మార్నింగ్ అయిపోయింది. చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ కానీ, ఈ చుట్టుపక్కల అన్నీ కానీ. ఈ దయ్యాలు తిరిగే టైంలో బిర్యానీ తినే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థం కాలేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ రమ్మన్నారు, అలానే నాకు ఫన్ ఉంటుంది, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా అని చెప్పి నేను వచ్చేసాను. గైస్, యాక్చువల్గా హోస్కోటలో ఇంకా 2-3 ఫేమస్ హోటల్స్ ఉన్నాయి. మనీ దమ్ బిర్యానీ అని చెప్పి, ఆనంద్ దమ్ బిర్యానీ అని. కాకపోతే రాజ్లో టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడ చెప్పినారంట. సో ఇక్కడికి వచ్చినాం మేము. మొత్తానికి ఎట్లుంది? ఏదో చాలా ఎగ్జైట్ అయ్యి వచ్చాము. కాకపోతే ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది. బాగా ఎక్కువగా తిన్నాడు, మాకేం ఉంది లేదు. చెప్పాలంటే యుద్ధం చేద్దామని వచ్చినారు. ఒక్క ముక్క కూడా తినలేదు ఎవరు. లేదు బాగా. ఈ రోజు నేను ఒక హ్యాపీయెస్ట్ పర్సన్, ఎందుకంటే ఒక వెజిటేరియన్ గా తినేసి మోసుకొని కూర్చున్నాడు. రైతు పర్వాలేదు, ఇట్లా వీళ్ళలాగా తీసుకొని అయితే వదిలిపెట్టలేదు. వాడు చూడు నిద్రమబ్బులో. ఎట్లుంది మొత్తం యావరేజా? పర్లేదు, యావరేజ్. నాకైతే బాగానే నచ్చింది. మటన్ బిర్యానీ తిన్నాను. ఎందుకు వీడికి యావరేజ్ అనిపించింది అంటే మోస్ట్లీ బాస్మతి రైస్ కాదు కాబట్టి. బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుందేమో. కాకపోతే ఇది ఇక్కడ స్పెషల్ కాబట్టి అలా చేయడం బాగానే ఉంది. మటన్ బిర్యానీ బాగుంది, చికెన్ బిర్యానీ ఓకే. నాకు అనిపించింది ఏమంటే హోమ్ టైప్ ఫుడ్ లాగా ఉంది అని. అంతే. నువ్వు కాల్ సూప్ ట్రై చేయాల్సింది, అంటే లెగ్ సూప్ తీసుకోవాల్సింటే బాగుంటుంది. చూపి ఒకసారి ఎలా ఉందో అది వీడియోలో. కాల్ సూపా? ఇక్కడ స్పెషల్ అంటది. ప్రతి ఒక్కరు తీసుకున్నారు, మేము తప్ప. మేము మిస్ అయ్యాము స్టార్టింగ్లో. అది తీసుకుంటే ఈ బిర్యానీ కోసం అంత ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. యుద్ధం చేస్తున్నారు. అయితే బాగా తింటారంటారు. అది తాగిందంటే బాగుండేదేమో. నువ్వు నిద్రపోకురా. గైస్, మొత్తానికి ఇది వీడియో. యాక్చువల్గా మేము హోస్కోటకి వచ్చినది ఇక్కడ దమ్ బిర్యానీ తినడానికి. ఎలా ఉంది అని చెప్పి చూపించినా కదా, ఇది వ్లాగ్.
ఈ వీడియో మీకు ఏమాత్రమే నచ్చింటే లైక్, అలానే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. నేను నెక్స్ట్ ఏ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. షార్ట్స్ పెడుతుంటాను డైలీ. అలానే లాస్ట్ అండ్ ఫైనల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందరికీ షేర్ చేయండి, వాళ్ళు చూస్తారు. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందరుంటా. బాయ్ గైస్.